అర్థం ఆడకూడదు. అంటే మిగతావారు ఎవరు చదవట్లేదు, చదవట్లా. సమూయేలు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళావు. మరి వెళ్ళినప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడాడా లేదా? చెప్పగలిగాడుగా. ఎక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు? దేవుని దేవాలయానికి వచ్చి ఆయన ఆ దేవాలయంలో పరిచయం చేస్తూ అలా ఉన్నప్పుడు దేవుడు స్వరమిచ్చి మాట్లాడు. అలాగే ప్రతిరోజు మన పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ చదివితే మనకి జ్ఞానం వస్తుంది. ఎగ్జామ్స్ రాస్తున్నారు, మనకి జ్ఞానం కావాలి. మరి ఎవరు అడగాలి? దేవుని యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా, జ్ఞానం నన్ను అడిగితే ఇది ధారాళంగా ఇస్తాను. మరి చూడండి, యవనస్తుడు చిన్నప్పుడే ఆ పెట్టి ఓపెన్ చేస్తుంటే కనుక చక్కగా కొంచెం ఎదిగిన తర్వాత ఒక కోటీశ్వరంలో ఉండేవాడు. కానీ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పెట్టి ఓపెన్ చేస్తే అప్పుడు తెలుసుకున్నాడు నా జీవితం అంతా పోయింది అని. మనం అలా ఉండకూడదు. ప్రతిరోజు కూడా ఒక ₹1,00,000 వజ్రము కన్నా విలువైనది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథము. సభ్యునికి స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథం మీరు చదివితే, ఇది చదివితే చాలామంది కూడా ఇది చదివి చెడిపోయిన వారు ఎవరు కూడా లేరు. ఇది చదివి కలెక్టర్ అయిన వారు ఉన్నారు, ఇది చదివి డాక్టర్ అయిన వారు ఉన్నారు, ఇది చదివి మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలోనే ఆపరేషన్ అనేది ప్రారంభమైంది. దీనికి స్తోత్రం కలిగినగా. మరి ఆపరేషన్ కావాల్సిన మొత్తం మందు ఏం కావాలి? ఆపరేషన్ చేయాలంటే మొత్తం మందు కావాలి. మనది కావాలంటే ఎలా కనిపెట్టాలి? ఆయన పరిశుద్ధ గ్రంథం చదివి ఆ మందు కనిపెట్టాడు. దీనికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. సరే, ఆకలి వేస్తున్నారు, గట్టిగా చెప్తాం. హల్లెలూయా. కొంతమంది ఆకలి వేస్తుందా? సరే, అది అవదేహం. అయితే టైం అయిపోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి వాక్యం చదివి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని చూడండి, ఆ రాజు ఇశ్రాయేలు చిన్నదాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక పని మనిషిగా పెట్టుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడం మానలేదు, దేవుని సన్నిధిలో స్తుతించడం మానలేదు, వాక్యం చదవడం మానలేదు. ప్రతిరోజు అలా ఉంది కాబట్టి ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట రాజు విని, చూడండి దైవజనుడు చెప్పిన మాట విన్నప్పుడు ఆ ఇశ్రాయేలు చిన్న చెప్పిన మాట విని రాజల్ని స్వస్థత పొందాడు. దానికి స్తోత్రం కలిగినగా. అలాగే మీ జీవితంలో కూడా అలాగా మంచి పొజిషన్లో ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి. విలువైన అవసరమైనంటే పరిశుద్ధ గ్రంథం కాబట్టి గ్రంథం చదవండి. దేవుడు మంచిగా స్థితిలో పెడతాడు. మిమ్మల్ని దేవుడు దీవించను గాక. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మమ్మీ గారికి, మరి డాడీ గారికి, మమ్మీ గారికి, మరి అలాగే మీ అందరికీ, మీరు మమ్మీ అంటారా డాడీ అంటారు? మమ్మీ డాడీ, దీనికి స్తోత్రం.